నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థమవుతుందో కూడా తెలియట్లేదు. ఆలోచించండి సార్. మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుద్దనిపించింది. వచ్చేసాను. లేపుకెళ్తానికి మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక ఆ నొప్పి తెలుసునండి. నేను ఆ పని చేయలేను సార్, చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్?